అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హౌ టు డీల్ విత్ స్ట్రెస్ ఆర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ముందుగా స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం. శారీరక లేక మానసిక ఒత్తిడికి మనం ఎప్పుడైతే ఎదురవుతామో ఆర్ గురవుతామో దాన్ని స్ట్రెస్ అంటారు. అసలు మన లైఫ్లో ఈ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్? ఏంటి కారణాలు అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రెషర్ టు పర్ఫామ్, అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ, ఇంటర్వ్యూ వచ్చే ముందు కానీ, లేకపోతే ఏదైనా వైవా ఓస్ ముందు కానీ మనం పడే ఒక టెన్షన్ని ప్రెషర్ టు పర్ఫామ్ అంటారు. థర్డ్ వచ్చేసి అన్నోన్ ఫియర్, అంటే తెలియని భయాలు, తెలియని ఆందోళనలు, వీటి వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది. లాస్ట్ది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, అంటే మనకు తెలియకుండానే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ మన మీద పడే ఇబ్బందులు కానీ స్ట్రెస్కి గురవుతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. రెండు రకాల స్ట్రెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్, సెకండ్ది లాంగ్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ స్ట్రెస్ అనేది మంచిదే, ఎందుకంటే దాన్ని పాజిటివ్ స్ట్రెస్ అంటారు. అది ఉండడం వల్ల మనం మోటివేట్ అయ్యి అండ్ దెన్ కొంచెం లైఫ్లో ముందుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో స్ట్రెస్ అనేది కొంతన్నా ఉండాలి లైఫ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 o'clockకి మన బస్ ఉందనుకుందాం, కాలేజ్కి కానీ స్కూల్కి కానీ. ఆ 7కి మనం మీట్ అవ్వాలంటే ఖచ్చితంగా 5:30, 6కి లేవాలి అండ్ దెన్ ఎర్లీగా వీ హ్యావ్ టు బీ ఆన్ టైం. సో ఈ ఈ దీంట్లో ఉన్న స్ట్రెస్ అనేది మనకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. వెరాజ్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ అంటారు ఆర్ క్రానిక్ స్ట్రెస్, అది లైఫ్లో మంచిది కాదు. బికాస్ అది మనకి ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా కూడా హెల్త్ని దెబ్బతీస్తుంది. అండ్ లాంగ్ టర్మ్గా అది ఖచ్చితంగా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఓకే, నెక్స్ట్ హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్, అంటే స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, టేక్ ఏ బ్రేక్ అండ్ బ్రీత్. ఆ బ్రీతింగ్ అనేది బాక్స్ బ్రీతింగ్ చేయాలి. అంటే లైక్ ఇన్హేల్ ఫర్ 3 counts, హోల్డ్ ఇట్ ఫర్ 3 counts అండ్ ఎక్సెల్ ఫర్ 3 counts. అలా చేయడం వల్ల మనం బ్రీతింగ్ మీద ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ప్రెజెంట్ మూమెంట్లోకి వస్తాం. ప్రెజెంట్ మూమెంట్లోకి రాగానే మనకి కాన్షియస్నెస్లో ఉంటాం అండ్ ఎరుకుతూ ఉంటాం. ఇవి రెండు చేయడం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ అనేది కూల్ డౌన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం క్వశ్చన్ అడగచ్చు, ఈజ్ ద సిచ్యుయేషన్ ఇన్ మై కంట్రోల్, అంటే ఈ ప్రాబ్లం నా చేతిలో ఉందా? ఉంటే కనుక టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. లేదు అంటే కనుక మనం చేయాల్సిన పని చేసేసి లెట్ ఇట్ గో, అంటే వదిలేసేయాలి. దాని గురించి ఎక్కువ వరీ అవటం, టెన్షన్ పడటం చేయకూడదు. థర్డ్ వన్ వచ్చేసి ఇన్స్టెంట్ కామ్ టెక్నిక్, అంటే 5-4-3-2-1 మెథడ్. 5 things to see, 4 things to feel, 3 things to hear, 2 things to smell and 1 thing to taste. ఇలా ఈ 5-4-3-2-1 టెక్నిక్ కనుక యూజ్ చేయగలిగితే కనుక మన సెన్సెస్ అన్నీ కూడా ప్రజెంట్ మూమెంట్లోకి వస్తాయి. అగైన్ స్ట్రెస్ని కూడా మనం కొంచెం తగ్గించవచ్చు. సో మీరు ఒకటి అడగచ్చు, ఇవన్నీ చేస్తే నాకు 1 షాట్లో స్ట్రెస్ మొత్తం పోయి అన్ని స్ట్రెస్ నుంచి ఫ్రీ అవుతానా అని. డెఫినెట్గా కాదు. ఎందుకు అంటే మనకుండే స్ట్రెస్ లెవెల్స్ చాలా ఉంటాయి. ఇది మనం ఒక్కసారి చేసి ఇది పని చేయట్లేదని వదిలేకుండా రెగ్యులర్గా చేస్తుండాలి ప్రాక్టీస్గా. ఎప్పుడైతే మనం స్ట్రెస్కి గురవుతున్నామో వన్ టైం ఎవ్రీ టైం చేస్తూ ఉండగా డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10/10 స్కేల్ ఉంటే కనుక ఫస్ట్ స్లోగా 8, 4, 3, 0 అట్లా స్లోగా తగ్గుతూ వస్తుంది. సో ఎవ్రీ డే మనం ఈ ప్రాక్టీస్ని చేస్తూ ఉంటే ఆర్ఎల్స్ ఎప్పుడెప్పుడైతే రెగ్యులర్గా మనం స్ట్రెస్కి గురవుతాం ఇది చేస్తూ ఉంటే డెఫినెట్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మనం జీవించవచ్చు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్.